హలో ఎవరీవన్, మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తుంది. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీరు ఎలాంటి ఫార్ములా లేకుండా మంచి ట్రిక్ తో ఎలా చేయొచ్చో ఒకసారి చూడండి. 200 నుండి 500 వరకు ఆరు యొక్క అన్ని గుణిజాల మొత్తము అన్నాడు. గుణిజాల మొత్తం మీరు ఆప్షన్ లో ఉన్నది కదా. అయితే అసలు గుణిజాలు అంటే గుణిజాల కాన్సెప్ట్ ఏందో చూడతాయి. ఒకసారి ఆరు యొక్క గుణిజాలు లేదా మల్టిపుల్స్ అంటే ఆరు యొక్క టేబుల్ అన్నట్టే. ఆరు యొక్క టేబుల్ ఒక 3 తీసుకుంటున్నాను, 6 1 6 2 తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. గుణిజాల మొత్తాన్ని మనం చేస్తుంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇది 18 అంటే 30 36 వచ్చింది. 36 అనేది ఏంటి, గుణిజాల మొత్తం కూడా ఏమైతుంది, 6 తోటి డివిజబుల్ అవుతుంది కదా. అంటే గుణిజాల మొత్తం అనేది 6 తోటి డివిజబుల్ అవుతుంది. అంటే నీకు దీని యొక్క గుణిజాల మొత్తం ఎన్నిటి గుణిజాల మొత్తం ఇచ్చినా కానీ 6 తో కావాలి. అంటే 6 తో డివిజబుల్ కావాలంటే ఏమైంది, 6 యొక్క డివిజబుల్ రూల్ లో చూడాలి. 6 యొక్క డివిజబుల్ రూల్ అంటే 2 into 3 కదా. ఇప్పుడు మన ఆప్షన్ లో చూసుకున్నట్లయితే 2 తోటి కూడా అన్ని పోతున్నాయి కాబట్టి 0 ఉంది కాబట్టి 2 తో అన్ని పోతున్నాయి. ఇక మనకు 3 యొక్క డివిజబుల్ రూల్ ఏంది, డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అనేది 3 అయినా కావాలి, 6 అయినా కావాలి, 9 అయినా కావాలి. అలా ఎక్కడ వస్తుందో చూడండి. ఇక్కడ 6 9 14 అవుతుంది మొత్తం టోటల్ డిజిటల్ సమ్. అంటే డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తం కూడడమే డిజిటల్ సమ్ అంటారు. 14 అంటే ఏంది, ఇక్కడ 5 అన్నట్టు డిజిటల్ సమ్. మళ్ళీ రెండింటిని కొడితే ఇక్కడ చూడండి 6 ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. 5 5 అంటే 10 అంటే డిజిటల్ సమ్ 1 వస్తుంది. ఇక్కడ కూడా 6 అంటే క్యాన్సిల్ చేయొచ్చు. ఇదంతా చూడండి 8 వేస్తుంది. 8 కాబట్టి ఇక్కడ కూడా డిజిటల్ సమ్. ఇక్కడ చూడండి 10 17 18. 18 అంటే ఏంది, డిజిటల్ సమ్ 8 into 1 అంటే 9. 9 కాబట్టి 3 తో డివిజబుల్ అయింది కాబట్టి ఆప్షన్ 1 దిస్ ఇస్ ద కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండో దాని యొక్క ఆప్షన్ కూడా మీరు ఆన్సర్ లో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీకు మల్టిపుల్స్ అనే టాపిక్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీకు లింక్ చేస్తున్నాను. ఆ లింక్ చేసి మీకు ఖచ్చితంగా వినండి, క్లారిటీగా నేర్చుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.